నీకు విషయం చెప్పనా? నువ్వు మాయా కుటుంబం మధ్యలో ఉన్నావు కాబట్టే వాళ్ళ మాయలు దాటి బయటకొచ్చి ఆలోచించలేకపోతున్నావు సరస్వతి. ఒక్కసారి అందర్నీ మర్చిపోయి వీర్రాఘవ మీద మనసు లగ్నం చేసి ఆలోచించు. అతన్ని కోసం ఎంత త్యాగం చేస్తున్నాడో అర్థమవుతుంది. నీకోసమే జైలుకి వెళ్ళాడు. నువ్వు కాదంటే చావాలనుకున్నాడు. నిన్న నీకోసమే వీళ్ళందరితో షాపింగ్ మాల్లో దెబ్బలు తిన్నాడు. ఇంతకన్నా నీకేం కావాలి సరస్వతి? అతన్ని నువ్వు దూరం చేసుకోవడం న్యాయమేనా? నేను అదే అంటున్నాను దాక్షాయిని. వీర్రాఘవ నాకు ఫోన్ చేసి ఇబ్బంది పెట్టడం, లైఫ్ ఇస్తాననడం, ఇలా నా కోసం దెబ్బలు తినడం నాకు కూడా నచ్చట్లేదు. అతన్ని పెళ్లి చేసుకోవాలంటే ముందు ఈ ఫ్యామిలీని వీధికి ఎక్కించాలనే డ్రామాని ఆపేద్దాం. వీళ్ళకొక మాట చెప్పి వెళ్ళి పెళ్లి చేసుకుంటాను. ఏంటి సరస్వతి, నేను ఎంత చెప్పినా మళ్ళీ అక్కడికే వస్తున్నావు? మా మీద పగ తీర్చుకోవడం కోసం దాక్షాయిని, వీర్రాఘవ సరస్వతి జీవితం నాశనం చేయాలనుకుంటున్నారు. ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేసి ట్రాప్ చేసి ఈ అమ్మాయిని పావులా వాడుకోవాలనుకుంటున్నారు. ఈ ప్రమాదం నుంచి సరస్వతిని ఎలాగైనా బయటపడేయాలి. దెబ్బలు బాగా తగిలాయా? నొప్పిగా ఉందా? నిన్ను చూడగానే నొప్పి తగ్గిపోయింది సరస్వతి. నన్ను చూడ్డానికి, పరామర్శించడానికి నువ్వు వస్తానంటే రక్తం వచ్చేలా కూడా కొట్టించుకుంటాను. చూసావా సరస్వతి వీర్రాఘవ మాటలు? నువ్వు కనపడగానే కళ్ళల్లో సంతోషంతో వచ్చిన ఆ కన్నీళ్లు గమనించావా? స్వచ్ఛమైన ప్రేమంటే ఇదే, ఆ శ్రవంతి కాదు. ఎస్ సరస్వతి, నువ్వంటే నాకు ప్రేమ కాబట్టి నన్ను పెళ్లి చేసుకోమనట్లేదు. ఇది ఆ దైవ నిర్ణయం కాబట్టే మన పెళ్లి కుదిరింది. మనం ఒక్కటవ్వాలని రాసిపెట్టుంది కాబట్టే ఎన్ని ఆటంకాలు, అడ్డంకులు వచ్చినా మనమిలా కలుస్తున్నాం, పెళ్లి ప్రస్తావన మాట్లాడుకుంటున్నాం. వీటన్నిటికీ మించి ముఖ్యంగా నేనే నీ భర్తగా రావాలనేది మీ నాన్నగారి కోరిక. మనసులో ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా నాతో పెళ్లి కొప్పుకో. సరే, ఒప్పుకుంటున్నాను. కానీ పీటల మీద శ్రావణ్తో పెళ్లి ఆపుడాలు, గొడవలు, చికాకులు ఏవి వద్దు. మీరు చెప్పినట్టే
నాకు జరిగిన నష్టాలన్నీ విధిరాత అనుకుంటాను. మా నాన్న పోవడం నా తలరాత అనుకుంటాను. రామరాజు గారు, సీతక్క నా మీద పెట్టుకున్న నమ్మకానికి క్షమాపణ చెప్తాను. సరస్వతి మీద శ్రావణ్ పెంచుకున్న ప్రేమను చూస్తుంటే చాలా భయంగా ఉంది. దాక్షాయిని మాటలు నమ్మి సరస్వతి పీటల మీద పెళ్ళాపేస్తే శ్రావణ్ తట్టుకోగలడా? అలా జరగకూడదు. ఏం చేసైనా సరే సరస్వతి మెడలో శ్రావణ్తో 3 ముళ్ళు వేయిస్తేనే అన్ని సమస్యలు తీరుతాయి. ఏమండి, రేపు ఉదయాన్నే పంతులు గారిని ఇంటికి పిలిపించండి. ఎందుకు సీత? ఆలస్యం చేయకుండా సరస్వతి శ్రావణ్ల పెళ్లికి ముహూర్తం పెట్టించి వెంటనే పెళ్లి చేసేద్దామండి. వెంటనే పెళ్లి చేయాలని మనం అనుకుంటే సరిపోతుందా సీత? మంచి లగ్నం కుదరాలి కదా. 2 రోజుల్లో ముహూర్తం ఉన్నా పర్లేదండి, పెళ్లి చేసేద్దాం. ఏమేం సీత, అర్జెంటుగా పెళ్లి చేయాలని ఎందుకు కంగారు పడుతున్నావు? కంగారు కాదండి, భయపడుతున్నాను. అదే ఎందుకని అడుగుతున్నాను. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తున్నాను కదండి. తను చేసుకోవాల్సిన అమ్మాయి శ్రావణ్ణి పెళ్లి చేసుకుంటుందన్న కక్షతో నిశ్చితార్థం జరిగాక కూడా వీర్రాఘవ జనం ముందు మనల్ని అవమానాలు పాల్చేశాడు. నిన్న షాపులో సరస్వతిని ఇబ్బంది పెట్టాలని చూశాడు. పెళ్లిలో ఏం చేస్తాడో తెలీదు. వాడు ఏ హాని చేయకుండా సరస్వతిని మనం ఎన్ని రోజులని కాపు కాస్తాం, ఎన్ని రోజులని రక్షణ కల్పిస్తాం? వాడు చేసే ప్రయత్నం అంతా ఈ పెళ్ళాపి తిరిగి సరస్వతిని దక్కించుకోవడానికి. అందుకే మనం వెంటనే శ్రావణ్ సరస్వతిల పెళ్లి చేస్తే సరస్వతికి వాడి పోరు తప్పుతుందండి. మరీ చిన్నపిల్లలా ఆలోచిస్తున్నావేంటి సీత? చిన్న పిల్లలా కాదండి, ఆడపిల్లలా ఆలోచిస్తున్నాను. ఈ ఇంటి ఇల్లాలుగా ఆలోచిస్తున్నాను. మన కుటుంబం మేలు కోరి శ్రేయోభిలాషిగా ఆలోచిస్తున్నాను. కీడించి మేలించమన్నారు. ఇదంతా మీకు తెలియంది కాదు. అందరికీ తీర్పు చెప్పే మీకు నేను చెప్పేటంతటి దాన్ని కాదండి. మంచి గుమ్మంలో నుంచొస్తే చెడు దొంగల గోడ దూకొస్తుంది. ఎలా కనిపెడతారు? రేపెప్పుడైనా సరస్వతి ఒంటరిగా బయటికి వెళ్ళినప్పుడు ఆ వీర్రాఘవ కీడు తల పెడితే దానికి ఎవరు బాధ్యులండి? అందుకే వెంటనే సరస్వతి శ్రావణ్ల పెళ్లి చేస్తే వాళ్ళ బంధం బలపడుతుంది, వాడి పీడ తప్పుతుంది. సరే సీత, నువ్వు కంగారు పడద్దు. రేపే పంతులు గారిని పిలిపించి వెంటనే ఏ ముహూర్తం ఉంటే ఆ ముహూర్తానికి వాళ్ళకి పెళ్లి చేసేద్దాం. అందుకు ఒక్కరోజు సమయం ఉన్నా సరే అదే ఖరారు చేద్దాం. మంచిదండి, వెంటనే మీరు ఆ ఏర్పాట్లు చూడండి. మీకు మజ్జిగ తీసుకొస్తాను. సీత, ఇప్పుడేం వద్దు. ముందు నువ్వు కంగారు తగ్గించుకుని స్థిమితంగా ఉండు. మా అందరి శ్రేయస్సు కోరే నువ్వు టెన్షన్ పడుతున్నావేంటి? కీడించి మేలించాలంటారు. ఇందాక నువ్వు మంచి మాట చెప్పావు సీత. అది 100కి 100 పాళ్ళు నిజం సీత. నేను మగవాణ్ణి కాబట్టి ఒకవైపు నుంచి తెగించి ఆలోచిస్తాను. నువ్వు బాధ్యత గల ఇల్లాలేవు కాబట్టి అన్ని వైపుల నుంచి చెడిపోకూడదని ఆలోచిస్తావు. అవునండి, కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం చేసినా పర్వాలేదు. కానీ పెళ్లి విషయంలో నిర్ణయాలు త్వరగా తీసుకోకపోతే జీవితాలే నాశనం అయిపోతాయి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ పెళ్లి జరిగిపోవాలి. సరే సీత. సరే, నేను వెళ్ళి మజ్జిగ తీసుకొస్తాను. సరస్వతి, సరస్వతి, నువ్వింకా పడుకునే ఉన్నావా? లే 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 లే. నీకెవరూ ఏం చెప్పలేదా? సరే, తొందరగా స్నానం చేసిరా. ఎందుకక్క? అబ్బా, వివరాలన్నీ తర్వాత చెప్తాను. ముందు నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. ఒక్క నిమిషం. ఇదిగో ఇదిగో, వెళ్ళి స్నానం చేయి. అక్క, ముందు విషయం ఏంటో చెప్పొచ్చు. చెప్తానన్నాను కదా, అంతా నీకోసమే. ముందు వెళ్ళి స్నానం చేసిరా. వెళ్ళు 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 వెళ్ళు.
రే నాని, ఇంకా అలా కూర్చున్నావేంట్రా? వెళ్ళి త్వరగా రెడీ అవ్వు. అలాగే ఆ శంకర్, అన్నయ్య. నువ్వు కూడా త్వరగా రెడీ అవ్వు. రే నాని, అన్నయ్య విషయం చెప్పకుండా తొందరగా రెడీ అవ్వమంటున్నాడు. నీకేమైనా తెలుసా? నాకు కూడా ఏ విషయం తెలియదు అన్నయ్య. నీకే కాదన్నయ్య, నాకు కూడా ఏ విషయం చెప్పకుండా పొద్దున్నే లేచి రెడీ అవ్వమని చెప్పారు. మిమ్మల్ని అన్న తెల్లారక లేపారండి. నన్ను అయితే పొద్దున్న 4 గంటలు లేపి ఇల్లంతా శుభ్రం చేయించారండి. ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదండి బాబు. నువ్వేంటి ఇంకా ఇలాగే ఉన్నావు? ఉదయం చూడు, పొద్దున్నే రెడీ అయ్యి ఎలా పనులు చేస్తుందో. నేను ఇంత మాట్లాడుతుంటే కనీసం నువ్వు ఉలుకు పలుకు లేకుండా సైలెంట్గా ఉన్నావేంటి దాక్షాయిని? దాక్షాయిని, నిన్నే దాక్షాయిని. నా ఫోన్తో నీకేం పని సీత? అదెందుకు తీసావు? ఆ, నీ ఫోన్ అని నాకు తెలీదు. ఇక్కడుంటే ఎవరిదా అని తీసుకొని చూశాను. పర్మిషన్ లేకుండా సీత పరాయి వాళ్ళ ఫోన్ ముట్టుకునే రకం కాదే. గొంప తీసి వీర్ రాఘవ్కి ఫోన్. వీర్ రాఘవని కలవడానికి ఒంటరిగా వెళ్ళాలా? ఎవరినైనా తోడుగా తీసుకెళ్తే బాగుంటుందా? వాడసలే నీచుడు, అందరి మీద కోపంతో ఉన్నాడు. నేనొక్కదాన్నే వెళ్తే ఏదైనా హాని తలపెట్టినా తలపెడతాడు. నానినే తీసుకెళ్లడం బెటర్. నాని, ఏంటోదినా? నాని అసలే ఆవేశపరుడు. కోపంలో అన్నలకు విషయం చెప్పినా చెప్పేస్తాడు. అది కాక దాక్షాయిని అసలు రంగు వీళ్ళకి తెలీదు. ఏంటోదినా పిలిచావు? అది ఆహా ఏం లేదులే నాని. చెప్పొదిన, ఏదైనా పనుందా? ఏదో గుర్తొచ్చి పిలిచాను, మళ్ళీ అవసరం లేదనిపించింది. నువ్వు పని చూసుకో. సరే వదినా. మార్తి, హే. అక్కడికి అడుగు. అక్కడనే హాయ్. ఫోన్ చేస్తే ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. అందుకే ఇందాక నేను చెప్పింది మాత్రమే విని తనేం మాట్లాడకుండా కలుస్తానని మెసేజ్ పెట్టింది.
దేవుడి లీల చాలా గొప్పది సరస్వతి. నువ్వెవరో నేనెవరో మిస్అండర్స్టాండ్ చేసుకుని నేను నీ పెళ్ళాపడం ఏంటి? నా వల్లే నీకు నష్టం జరిగినా కూడా నువ్వు మా ఇంటికే వచ్చి ఉండాల్సి రావడం ఏంటి? నీ పట్ల నేను తప్పు చేశానన్న ఫీలింగ్ నుంచి నేను నీతో లవ్లో పడ్డం ఏంటి? బహుశా స్వర్గంలోనే పెళ్ళిళ్ళు నిర్ణయించబడతాయంటే ఇదేనేమో. అందుకే మనం ఇలా కలిసామేమో. కాకపోతే మన పెళ్లి జరుగుతున్నందుకు అంతులేని సంతోషం ఉన్నా ఓ మూల చిన్న బాధ కూడా ఉంది సరస్వతి. మన ప్రేమ గురించి నేనెంతో ఊహించుకున్నాను. నేనొచ్చి నీకు ప్రపోజ్ చేయాలని, నువ్వు ఒప్పుకోకపోతే కన్విన్స్ చేయాలని, నువ్వు నా నిర్ణయం చెప్పడానికి టైం తీసుకుంటే టెన్షన్ పడాలని, ఫైనల్గా నువ్వు ఒప్పుకున్నాక ఉత్సాహం ఉరకలేస్తుంటే నా అంత అదృష్టవంతుడు ఎవ్వరూ లేరని అరచి ఈ ప్రపంచానికి చెప్పాలని చాలా అనుకున్నాను సరస్వతి. అంతేకా సరస్వతి, వెన్నెల్లో కూర్చుని ఇద్దరం కబుర్లాడాలని, ఒకరికొకరం ఐ లవ్ యూ చెప్పుకొని మురిసిపోవాలని, నీకు రకరకాల గిఫ్ట్లు ఇస్తూ నీ మొహంలో సంతోషం చూస్తూ సంబరపడాలని ఎన్నో కలలు కన్నాను. అవేవి జరగకుండానే పెళ్లి జరిగిపోతున్నందుకు బాధగా ఉంది సరస్వతి. ఏదేమైనా నువ్వు నాకు దక్కడం మాత్రం నా అదృష్టం సరస్వతి. నేను నీ జీవితంలోకి వచ్చిన దగ్గర నుండి నువ్వు పడిన బాధలు చాలు. మన పెళ్ళయ్యాక నీ కంటి నుంచి చిన్న కన్నీటి బొట్టు కూడా రాకుండా అపురూపంగా చూసుకుంటాను. నా వల్ల దూరమైన మీ నాన్నని నాలో చూసుకునేలా చేస్తాను. నా ప్రేమకు మన పెళ్లికి మధ్యన కొన్ని గంటల వ్యవధి మాత్రమే ఉంది సరస్వతి. రేపు ఈ టైంకి మనిద్దరం భార్యాభర్తలం. ఒక లవర్గా నా గడువు ఈ రోజుతో ముగిసిపోతుంది. ఒక ప్రేమికుడిగా ఇంతవరకు నేనే అనుభూతి పొందలేదు. సో తప్పుగా అనుకోద్దు సరస్వతి. ఐ లవ్ యూ సరస్వతి. నాతో పెళ్లి కొప్పుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. బదులుంటే చెప్పమ్మా. అయ్యో, టైం అప్పుడే 4 అయిపోయింది. ఏమండి, తొందరగా లేవండి, టైం 4 అయింది. తొందరగా లేచి రెడీ అయితే పెళ్లికి గుడికి వెళ్ళాలి కదా. ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి, లేవండి.
సరస్వతిని గమనిస్తుంటే ఏదో దిగులుగా కనిపిస్తోంది. శ్రవణ్ణి పెళ్లి చేసుకోవటం తనకి మనస్ఫూర్తిగా ఇష్టమో లేదో. తీరా పెళ్లి పీటలెక్కాక ఇష్టం లేదంటే అవాస్పాలవుతాం. సరస్వతి, నీతో కొంచెం మాట్లాడాలమ్మా. ఇప్పుడేంటండి, అసలే ఆలస్యం అవుతుంది. ఒక్క నిమిషం సీత. సరస్వతి, నీకు శ్రావణ్ణి పెళ్లి చేసుకోవటం ఇష్టమేనా? మనస్ఫూర్తిగానే ఒప్పుకున్నావా? మనసులో వాడి మీద ఇంకా కోపం, చేసిన తప్పు, పడిన నింద అన్నీ గుర్తుపెట్టుకుని ఒప్పుకున్నావా? ఏమండి, కొద్దిసేపట్లో పెళ్లి పెట్టుకొని అవన్నీ ఇప్పుడెందుకండి? తను ఒప్పుకుంది. పెళ్ళయ్యాక చిన్న చిన్న అపోహలు ఏవైనా ఉన్నా తొలగిపోయి అన్నీ సర్దుకుంటాయి. లే సీత, పెళ్లి చూపులు చూసుకుని పెద్దలు కూర్చుని మాట్లాడుకుని కుదిర్చిన పెళ్ళైతే నువ్వన్నట్టు చిన్న చిన్న అయిష్టాలు, సందేహాలు ఉంటే పెళ్లి తర్వాత తొలగిపోతాయి. కానీ ఇప్పుడు పరిస్థితి అది కాదు. ఒక పెళ్లిలో జరిగిన తప్పు మరొక పెళ్లికి దారి తీసింది. అపార్థాలు చోటు చేసుకుని గొడవలు జరిగి నిందలు మోసి చివరికి సమస్యలు తొలగిపోయి ఇద్దరూ పెళ్లిపెట్లు ఎక్కుతున్నారు. పెళ్లికి ముందే జరిగినవన్నీ మర్చిపోయి స్వచ్ఛంగా ఉండటం మంచిది. అందుకే అడుగుతున్నాను. చెప్పు సరస్వతి, జరిగిన విషయాలన్నీ ఇంకా నీతోనే ఉన్నాయా? వాటిని వదిలేసి పెళ్లిపీటల మీద కూర్చుంటున్నావా? ఏం చెయ్యాలో అర్థం కాక సతమతం అవుతున్న నేను ఈ ప్రశ్నకి సమాధానం ఎలా చెప్పగలను? చెప్పు సరస్వతి. అది లేదండి, అవేవి మనసులో పెట్టుకోలేదు. నిన్ను గమనిస్తుంటే మాత్రం నాకు అలా అనిపించట్లేదు సరస్వతి. 2 రోజుల నుంచి నేను చూస్తున్నాను. పెళ్లి జరగబోయే ఆడపిల్లకి ఉండాల్సిన సంతోషం నీలో లేదు. ఏదో దిగులుతో కనిపిస్తున్నావు. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఒకవేళ మాకు తెలియకుండా వీరరాఘవన్ నిన్ను కలవటం, ఫోన్ చేసి బెదిరించడం అలాంటివి ఏమైనా చేస్తున్నాడా? మరి నీ సమస్య ఏంటి సరస్వతి? ఎందుకు అలా ఉంటున్నావు? చూడమ్మా, పెళ్ళనేది మగవాడి జీవితంలో ఒక భాగం మాత్రమే. అదే ఆడపిల్లకి జీవితం. ఇప్పటికే నీ మీద, మా తమ్ముడి మీద నిందలు పడ్డాయి. చెడు ప్రచారం చేసి మరీ మీకు పెళ్లి జరిపిస్తున్నామని జనంలో స్థిరపడిపోయింది. ఒక పక్క వీరరాఘవ మనసులో కోపం పెట్టుకుని నీ పెళ్లి చెడగొట్టాలని చూస్తున్నాడు. పెళ్లి తంతు మొదలై నువ్వు శ్రవణ్ పీటల మీద కూర్చున్న తర్వాత ఏదైనా తేడా జరిగినా, పెళ్ళి ఆగినా అంతకంటే అవమానం మరొకటి ఉండదు. ఇంట్లో నీకంటూ ఒక విలువైన స్థానం ఇవ్వాలనుకుంటున్న మా కుటుంబం ఊరి జనంలో విలువను పోగొట్టుకుంటుంది. నీ జీవితం అబాసు పాలవుతుంది. నీతో పాటు మేమందరం జీవితాంతం కుమిలిపోతూ బతకాల్సి వస్తుంది. దాక్షాయిని చెప్పినట్టు వీళ్ళ పరువు పోతుందని స్వార్థంతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తోంది. అందుకే మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకుంటున్నావా అని అడుగుతున్నాను. నీ మౌనాన్ని అంగీకారం అనుకోవాలో అర్ధాంగీకారం అనుకోవాలో అర్థం కావట్లేదు. అర్ధాంగీకారం అంటే ఎలా రియాక్ట్ అవుతారో, ఏం జరుగుతుందో ముందైతే ఇష్టమనే చెప్పేస్తాను. ఇష్టంగానే చేసుకుంటున్నానండి.